వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అన్రూలీగా ఉంది కదా, దాన్ని మీరు కంటైన్ చేయడం. అన్రూలీగా ఉన్నారండి. అన్రూలీగా ఉంటే చట్ట ప్రకారం పోవాల్సిందే కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదండి. అన్రూలీగా ఉన్నారని ఊరేసేస్తారా శాసనసభలో? సంవత్సరం సస్పెండ్ చేసే ప్రొవిజన్ ఎక్కడన్నా ఉందండి? సంవత్సరం ప్రొవిజన్ సస్పెండ్ చేసే ప్రొవిజన్ లేని ప్రొవిజన్ని పెట్టి నువ్వు సస్పెండ్ చేసేసి ఒక అరాచకాన్ని సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారు. నేననేది ఏంటంటే సభా సాంప్రదాయాలు పాటించవలసినటువంటి బాధ్యత అధికార పార్టీకి కూడా ఉంటుంది. సభా సాంప్రదాయాలు పాటించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని రోజు దూషించాలి, జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నువ్వేం మాట్లాడుతున్నావు? సో నేనేది ఏంటంటే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారే గతి తప్పి మాట్లాడుతున్నారు, అనవసరంగా మాట్లాడుతున్నారు, రెచ్చగొడుతున్నారు. సభ్యత కాదు, సంస్కారం కాదు. ఎవరైనా ఆయనకన్నా జూనియర్స్ తప్పు చేస్తుంటే మీరు తప్పు చేస్తున్నారని చెప్పాలి తప్ప ఊరిని ఆవేశపడిపోయి ఊగిపోయి ముఖ్యమంత్రిగా ఉన్న మీరే ఆ విధంగా ప్రవర్తించడం సమంజసం కాదు. అంటే మీరు ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చేస్తున్నారంటున్నారు. మొన్న జగన్ గారు కూడా వెళ్ళి చెప్పుతో కొట్టండి అని అంటాం ఎంతవరకు సమంజసం అండి? అంటే ఒక సీనియర్ మోస్ట్ లీడరు చీఫ్ మినిస్టర్ని పట్టుకొని ఈయన వెళ్ళి అంటే మీరు రైతుల రుణమాఫీ ఆయన పూర్తిగా చేయలేదు కాబట్టి మీరు చెప్పుతో కొట్టండి అని అంటాం ఎంతవరకు దాన్ని జస్టిఫై చేస్తారు? చెప్పుతో కొట్టండి అని అనలేదు, చెప్పుతో కొడతారు ప్రజల దగ్గరికి వెళితే అని అన్నారు. ప్రజల్లో ఉన్నటువంటి వాదన అది. చీపుర్లతో కొడతారు ప్రజలని. ఇవాళ చూడండి, మేము గడప గడపకి వెళుతున్నాం, వాళ్ళ గడప గడపకి వచ్చి చెప్పమనండి మేము ఇది చేసామని. ఆడవాళ్ళు తిడతారు, నిజంగానే చెప్పులతో కొడతారు, చీపుర్లతో కొడతారు. ఎందుకంటే ప్రజలకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చలేనప్పుడు ప్రజలు చెప్పులతో కొట్టే పరిస్థితి, చీపుర్లతో కొట్టే పరిస్థితి తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేది అంశం తప్ప వెళ్ళి రాళ్ళు వేయండి చెప్పులతో కొట్టండి అని కాదు. చెప్పులతో కొట్టేటటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నది అని చెప్పేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దానికి ఎంత గందరగోళం చేశారండి. నేనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ఒక మాట ప్రజల గురించి మాట్లాడినప్పుడు ఆ మాట తప్పు అయితే దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయండి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. అలా కాకుండా రోడ్డుకి అడ్డం వస్తాము, ధర్నాలు చేస్తాము, పోలీసులు మా చేతులు ఉన్నారు, కేసులు పెడతాము. ఏంటండి ఇది? అంటే ఏకపక్షంగా వాళ్ళే చేస్తున్నారంటారా? ఏకపక్షంగా కాదు, రెచ్చగొడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వాళ్ళు ఏమని అంటేనేమో గందరగోళం చేసే పరిస్థితి, కేసులు పెట్టే పరిస్థితి, పోలీసు యంత్రాంగాన్ని అంతా. ఒక్కటి విక్రమ్ గారు నేను చెప్తున్నా, నేను 89లో శాసనసభ్యుడికి అంతకుముందు నుంచి రాజకీయాలు చూస్తున్నాం. ఎన్టీ రామారావు గారు 83లో రాజకీయ పార్టీ పెట్టిన దగ్గర నుంచి రోజు చూస్తున్నాం, ఇంట్రెస్టింగ్గా పాలిటిక్స్ చూస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను రాజకీయాలు చూసా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల పరిపాలనలో పోలీస్ వ్యవస్థని ఉపయోగించుకున్నటువంటి తీరు చాలా అప్రజాస్వామికం. పోలీసులు ఎవరో తెలిసేప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒత్తాసు పలికే రవిడీలు అయిపోయారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీని దూషిస్తారో లేదా విమర్శిస్తారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, వాళ్ళని తీసుకెళ్ళి లోపల పెడుతున్నారు, వాళ్ళని తీసుకెళ్ళి బెదిరిస్తున్నారు. ఏంటి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు, మీరు లోపలేస్తాను జాగ్రత్త, కేసు పెట్టమని మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి అని బెదిరిస్తున్నారు. రాజకీయంగా అణిచివేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా మీరు, అంటే ఇది వాస్తవం అయితే పాపం పండుతుంది, దీన్ని ఏ విధంగా మీరు పాపం పడుతుంది త్వరలో తొందరపెట్టేలాగా. ఇప్పుడు కలకాలం వాళ్ళ మాట వినరు కదా. పోలీస్ వ్యవస్థ కూడా ఇవాళ గత్యంతరం లేక వాళ్ళ మాట వింటున్నారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోయిన తర్వాత ఆ ప్రభుత్వం రాదు అని నమ్మకం వచ్చిన తర్వాత పోలీసులు న్యూట్రల్ అయిపోతారు. సో నేనేదంటే పోలీస్ వ్యవస్థని ఇంత దారుణంగా ఉపయోగించుకోవటం అన్యాయం అండి. పోలీస్ వ్యవస్థ చట్టబద్ధంగా లా అండ్ ఆర్డర్ని కాపాడవలసిన వాళ్ళు. నువ్వు తెలుగుదేశమా కాంగ్రెసా, వైఎస్ఆర్ కాంగ్రెసా? తెలుగుదేశం అయితే నీకు రక్షణ ఇస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే లోపల పెడతాం అనేటువంటి దశకి వెళ్ళిపోయారు ఆంధ్ర రాష్ట్రం 13 జిల్లాలు మొత్తం కూడా. ఇది చాలా దుష్ట పరిణామం. ఈ సాంప్రదాయం చాలా ప్రమాదకరమైంది. చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు, నాకైతే అర్థం కాదా. అంటే మీ మీద ఒక ప్రధానమైనటువంటి విమర్శ ఉందండి వైఎస్ఆర్సీపీ మీద. మీరు ఎంతవరకు చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు తప్ప కేంద్రంలో ఉన్న బీజేపీని, అంటే రాష్ట్ర ప్రత్యేక హోదా అంశం తీసుకుంటే ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి కారణం ప్రధానమైనటువంటి బాధ్యత వాళ్ళది, ఎన్డీఏ ప్రభుత్వాన్ని వాళ్ళు ఇవ్వాల్సిన వారు. కానీ మీరు కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తా బీజేపీని ఏమాత్రం, అంటే మోడీ గారిని అసలే మాట్లాడతలా. దానికి కారణం ఏంటి? నేను ఒక మాట చెబుతాను సార్. ఈ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది బీజేపీ? బీజేపీ ఈజ్ డిపెండ్ ఆన్ తెలుగుదేశం పార్టీ, అంతే కదండి. బీజేపీ సింగిల్ కంటెస్ట్ చేయమని ఎన్ని వస్తాయి? అది పక్కన పెట్టండి, వాళ్ళు అట్లా దాన్ని మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగానే నేను చెప్పేది ఏంటంటే
భారతీయ జనతా పార్టీ అనేది తెలుగుదేశం పార్టీతో పెనవేసుకుని ఉన్నటువంటి రాజకీయ పార్టీ ప్రస్తుతం. తెలుగుదేశాన్ని విమర్శిస్తే భారతీయ జనతా పార్టీని విమర్శించినట్టు, భారతీయ జనతా పార్టీని విమర్శిస్తే తెలుగుదేశాన్ని విమర్శించినట్టు అని నేను అనుకుంటున్నా. కానీ చంద్రబాబు నాయుడు గారే భారతీయ జనతా పార్టీని విమర్శిస్తాడు, ఆయనే మంత్రివర్గంలో కొనసాగుతాడు, ఇక్కడ మంత్రివర్గంలో కొనసాగిస్తాడు. వాట్ ఇస్ ది డ్రామా? సరే, ఆయనది పక్కన పెట్టండి. మీరు ఎందుకు స్పష్టమైన వైఖరి ఎందుకు తీసుకోలేకపోతే? చాలా స్పష్టంగా చెబుతున్నాం, కేంద్రం అనేది ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి ఏ గతి పట్టిందో ఆంధ్ర రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి కూడా అదే గతి పడుతుంది అని మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఇక్కడ చెప్తున్నారు, ఢిల్లీ వెళ్ళి చెప్పట్లేదు కదా. ఎందుకు చెప్పాలి? ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా చెబుతున్నాం, ఢిల్లీలో చెప్తున్నాం, అడుగుతున్నాం. దానిలో తప్పేంది? చంద్రబాబు నాయుడు కదండి. చంద్రబాబు నాయుడు గారు ఎవరు? మోడీతో కమల పిల్లలాగానే ఉన్నారు కదా. మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి మనం పరిశీలిస్తే మోడీ చంద్రబాబు నాయుడిని కెన్ వి డివైడ్? అంటే మొన్నటి వరకు మీకు ఒక బీజేపీ కనుక తెలుగుదేశం బీజేపీ మధ్య వైరం వస్తే విత్డ్రా అయితే, తెలుగుదేశం కానివ్వండి లేదా బీజేపీ వాళ్ళు విత్డ్రా అయితే, మీరు బీజేపీతో వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోనే మీరు. విక్రమ్ గారు, మాకేం పని వాళ్ళకేం పని అండి? మా అవసరం వాళ్ళకి ఏమైనా ఉందా? అంటే మీకు కేసులు ఉన్నాయి కదా. మాకు ఒక్కసేపు కేసులు ఉన్నాయి, మా అవసరం వాళ్ళకి ఏం లేదు కదా. భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు మీదో జగన్మోహన్ రెడ్డి గారి మీదో ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం వాళ్ళకి లేదు. ఓకే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి సహాయం చేయదలుచుకుంటే చంద్రబాబు నాయుడు అలా ఉన్నా కూడా సహాయం చేస్తారు. అందువల్ల మేము వెళ్ళి ఆ సంఖ్యలో ఎక్కాల్సిన అవసరం మాకు లేదే. చంద్రబాబు నాయుడు కింద మాకు ఆల్రెడీ కేసులు పెట్టారు, మా మీద ఎఫ్ఐఆర్లు పెట్టారు, మేము ఆల్రెడీ జైల్లో ఉన్నాము, విచారణ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టలేదు, ఇంకా విచారణ ప్రారంభించలేదు, ఎఫ్ఐఆర్ కట్టలేదు. అది భయం చంద్రబాబు నాయుడు గారికి. మీరు ఇంత పచ్చిగా దొరికిపోయినటువంటి, ఇప్పుడు ఏదో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగినటువంటి నేరాల మీద రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత కేసు పెట్టారు. మన కళ్ళ ముందు జరిగింది కదండి కేసు. చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారికి 5 కోట్లకు బేరం ఆడి 50 లక్షలు పంపిస్తే, తీసుకుంటే, కెమెరాల్లో క్లిక్ అయితే, ఆయన మాట్లాడినటువంటి ఫోన్ కూడా రిలీజ్ చేస్తే, ఇంతవరకు ఎఫ్ఐఆర్ కట్టి ఆయన కేసు పెట్టి ముద్దాయిగా చూపించుకోకుండా తప్పుకు తిరుగుతున్నారు కదా. దీనికి కారణం ఏంటి? కేంద్ర ప్రభుత్వానికి ఆశీస్సులు కదా, వెంకయ్యనాయుడు గారు ఆశీస్సులు కదా, కేసీఆర్ గారు, వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి కాంప్రమైజ్ చేసుకుంది కాదా? లేకపోతే అదే పరిస్థితిలో ఎవరైనా ఇంకో రాజకీయ నాయకుడు ఉంటే కేసు పెట్టకుండా ఉండేవాళ్ళ? కేసీఆర్ గారు కానీ ఇంకోళ్ళు కానీ. కేసీఆర్ గారు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు చంద్రబాబు నాయుడిని, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అన్నాడు. ఆయన కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు రాష్ట్రం విడిపోయిన తర్వాత దాదాపుగా పోలరైజేషన్ లాగా ఒక సిచ్యువేషన్ ఒకటి వచ్చింది కులాల మధ్య. అంటే సామాజిక న్యాయానికి సంబంధించినంత వరకు ఒక రకంగా చూస్తే తెలుగుదేశంలోనే సామాజిక న్యాయం జరుగుతుంది, అంటే వైఎస్ఆర్సీపీలో అటువంటి సామాజిక న్యాయం తక్కువగా జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది. ఏం సార్, మేమన్నా గవర్నమెంట్లోకి వచ్చామో రాలేదు కదా ఇంతవరకు. అంటే పార్టీ పరంగా కూడా ఇస్తున్నటువంటి పదవులు కానివ్వండి ఇవన్నీ చూస్తూ ఉంటే వీకర్ సెక్షన్స్కి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. తప్పనిసరిగా వీకర్ సెక్షన్కి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది.